సో చాలామంది మహిళలంతా బయట కూర్చున్నారు, వండుకొని తిని కూర్చున్నారా తినకుండా కూర్చున్నారా అమ్మ? పూలు ఏడుతున్నారా? అదే ఏమంటారు దీన్ని? పూలు అల్లుడు అంటారు. పూలు అల్లుడు అంటారు. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదమ్మా, ఎవరికో వేద్దాం అనుకుంటున్నారు? ఏమో మరి మీరు పైసలు ఇచ్చిన వాళ్ళు ఇస్తే వేస్తారా, ఇవ్వకపోయినా వేస్తారా? పైసలు ఏనాడు కూడా ఎరకలేదు. మీటింగ్లలో కూడా పోతున్నారు కానీ మాకు పైసలు ఇచ్చేదే తెలియదు. ఎందుకు? రాత్రి వచ్చి ఎలక్షన్లలో ఇస్తారు కదా. ఇస్తుండ్రు అంటే మమ్మల్ని పిలవాలి కదా తిరగానికి. మరి పిలవంది ఎక్కడ? మాకెవరు ఇస్తారు మరి? తిరగడానికి కాదమ్మా, ఓటుకి ఇయ్యలేదు నాయన, మాకెవరు ఇయ్యలేరు. ఈసారి 2000 ఇస్తారట ఓటుకి. 2000 ఏమో అది ఏమంటుందో విందాం. మాకు తెలియదు అంటున్నా. ఇప్పుడు ఎట్లా ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిందా? కట్ అయింది మళ్ళా. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? 3 పార్టీలు ఉన్నాయి కదా, చెయ్యి గుర్తు, కారు గుర్తు, పువ్వు గుర్తు. వాళ్ళు మేలు చేస్తే వాళ్ళకేస్తాం అంతే. చెప్పవా? ఎవరు మేలు చేస్తే ఇప్పుడు నేను పలానా పార్టీకి ఓటేయమని 2000 రూపాయలు తెస్తా, తీసుకుంటావా తీసుకోవా? తీసుకుంటావా తీసుకో. ఇంతవరకు అయితే మాకు నేను అడుగుతుందని చెప్పరా, తీసుకుంటావా తీసుకోవా? మాకైతే పైసలు ఇంతవరకు వేయలేరు. మరి నువ్వు ఇస్తా నేను తీసుకుంటారా అంటే ఎట్లా చెప్పాలి మరి మేము? ఇప్పుడు ఒకవేళ వచ్చి ఇస్తే ఈసారి ఇస్తారమ్మా. ఏమో మరి అప్పటికి ఇచ్చిన వాళ్ళకి వేస్తావా? వేయవు. అట్లా నుండు. మీరేమనుకుంటున్నారమ్మా? దేని గురించి సార్? అదే ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరు మాకు న్యాయం చేస్తే వాళ్ళకి ఇస్తాం. న్యాయం అంటే ఎట్లాంటి న్యాయం? ఏం కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏది కూడా రాలేదు. అంటే కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఇది ఏదైనా మాకైతే ఏ సాయం కూడా రాలేదు. అదేది కూడా డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డి అన్న కూడా వచ్చినాక డబుల్ బెడ్రూమ్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఏది కూడా రాలేదు మాకు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మాకు ఏది రాలేదు. డబుల్ బెడ్రూమ్ అన్న అప్పుడు కూడా క్యాన్సిల్ చేసిర్రు. లిస్ట్ల పేరు అప్పుడు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కూడా కారు అంటారు. మాది కారు ఉన్నది కానీ ట్యాక్సీ ప్లేట్ ఉంది. మేము కిరాయికి ఉంటాము, కిరాయి కట్టుకుంటాం, కూలి పని చేసుకుంటాం. మేము అది వృత్తి కదా. కారు దానికి ఎట్లా వస్తుంది? మీరేం విలాస ఎంజాయ్మెంట్ కోసం కొనుక్కోలే కదా. కారు ఉంది కదా, ఇంకా మీకు ఇల్లు ఎందుకు అని కొట్టేసిరు. సెకండ్ లిస్ట్ లో వచ్చిండే మాకు తీసేసిరు. మరి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి వేస్తాం సార్, లేకపోతే టుట్టిని ఎందుకు వేస్తాం? అది న్యాయం అంటే ఇప్పుడు మరి మీకు వచ్చి హామీ ఇస్తారా? మీకు ఇస్తాం ఖచ్చితంగా. అందరు హామీ ఇస్తారు కదా. మరి ఇప్పుడు 4 రోజుల ఎలక్షన్ కదమ్మా, ఏదో ఓటు వేయాలి కదా. మరి వేయాలి. ఇక మరి వేయాలంటే వేయాలి అంతే. డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్నారా? ఎట్లా తీసుకోకుండా? లేదు డబ్బులు తీసుకోవట్లేదు సార్. తీసుకోవట్లేదు.